రేవంత్ రెడ్డి గారు ఒకదానికొకటి ఎట్లా లింక్ చేస్తారంటే రాష్ట్రపతి ఎన్నికల లోపల సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిత్వం నిలబెట్టినామని చెప్తా ఉన్నారు. వారు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటారంటే న్యాయకోవిదుడు సుదర్శన్ రెడ్డి గారు వీరి వల్లనే బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీ అభ్యర్థి రాధాకృష్ణ వారి వల్ల న్యాయం జరగదు బీసీలకు అని చెప్తాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా వీరు నాట్ ఓన్లీ నేను రేవంత్ రెడ్డి గారి విషయంలోనే కాదు, ఆనాటి నెహ్రూ గారి నుంచి ఇప్పటి వరకు అన్ని సందర్భాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వీరికి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి కనీసం ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీసీని పెట్టాలి కదండి. లేదు బీసీని పెట్టినాము ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉంది కదండి, దత్తాత్రేయ గారికి ఇవ్వాలని చెప్పి మరి బీసీకి ఇచ్చినాం కదా ఇప్పుడు రాధాకృష్ణ గారికి. ఎందుకు మీరు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం స్టేట్మెంట్లు ఇవ్వకండి, మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ముందు ప్రతి నెల దాదాపు 180 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతా ఉన్నాయి. దాదాపు 2700 కోట్లు ఇప్పటికీ మనం లాస్ అయిపోయినాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చేతగానితనం వల్ల. మీరు అక్కడ ఎన్నికలు జరుపుతలేరు, ఇక్కడ బీసీ రిజర్వేషన్లు ఇస్తలేరు. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతూ ఉంది? తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతుందా లేదా?